నమస్తే. గులాబీ పార్టీలో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ మల్కాజిగిరికి సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గంలో అక్కడ బీఆర్ఎస్ తరపున ఒక రాజు గారిని అభ్యర్థిగా ప్రకటించారు గులాబీ బాస్. ఆ ప్రకటించిన తర్వాత ఎవరైతే అభ్యర్థిగా అనౌన్స్ చేసినటువంటి ఆయన ఉన్నారో, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు షంబీపూర్ రాజు. ఆయన అనుచరులు కానీ ఆయన అభిమానులు కానీ భారీ ఎత్తున ర్యాలీ, అలాగే బాణాసంచా, మొత్తం నానా హడావిడి హంగామా చేసి పడేశారు. అంతే కదండి, మరి తమ అభిమాన నాయకుడు రాక అవకాశం వచ్చింది, అది కూడా పార్లమెంట్ అభ్యర్థిగా, అందులోనూ మరింత కీలకమైనటువంటి నియోజకవర్గం మల్కాజిగిరి. గతంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం చాలా కీలకంగా మారింది. ఆ షంబీపూర్ రాజు గారు, వారి అనుచరులు మిఠాయిలు పంచుకుంటూ, బాణాసంచ కాల్చుకుంటూ, బైక్ ర్యాలీలు, కారు ర్యాలీలు అన్నీ జరిగిపోయాయి. 24 గంటలు గడిచాయి. ఇంకా ఆ జోష్ నుంచి కూడా ఎవరో బయటికి రాలా. ఇలాంటి క్రమంలో రాజుగారికి గులాబీ బాసు కాల్ చేసి, మరి ఈసారికి నువ్వు డ్రాప్ అవుతున్నావు, అవ్వాలి, అక్కడ వేరే వారికి అవకాశం ఇస్తున్నాం అని చెప్పి ఫోన్ చేశారంట. ఇంకేముంది, 24 గంటలు కూడా గడవల. వాళ్ళ ఆనందం, సంతోషం, ఇంకా కొంతమంది అయితే పార్టీలు కూడా చేసుకుంటున్నారు రాజుగారిని గుర్తు చేసుకుంటూ, మన బాస్ ఎంపీ కాబోతున్నారు అని. సో ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా, నాటకీయ పరిణామాల నేపథ్యంలో చోటు చేసుకుంది. అక్కడ కొత్త అభ్యర్థి తెర మీదకి వచ్చాడు. మల్కాజ్గిరికి సంబంధించి బీఆర్ఎస్ తరపున కొత్తగా పార్టీలోకి వచ్చారు. ఆయన పేరు రాగిడి లక్ష్మారెడ్డి. ఎవరైతే షంబీపూర్ రాజు ఆయన ఉన్నారో, ఆయన అభ్యర్థిగా ప్రకటించినటువంటి 24 గంటలు గడిచిన కొద్ది సమయానికే అభ్యర్థి మార్పు. ఇదేంటి, అంత మొత్తం అంతా నియోజకవర్గంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు, ర్యాలీలు, ఊరేగింపులు, బాణాసంచా అన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు మనం తలెలా ఎత్తుకోవాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి షంబీపూర్ రాజు గారి అనుచరులు, అభిమానులు ఒక చర్చ జరుపుకుంటున్నారట. లేదు, ఎలా అయినా సరే మనం ఆ టెంపోని లూజ్ చేసుకోకూడదు, మనం ఖచ్చితంగా స్వతంత్ర అభ్యర్థిగా అయినా సరే బరిలో ఉండాల్సిందే అని. మొత్తానికి ఈ రకమైనటువంటి పరిణామంతో ఒక్కసారిగా ఆయన అభిమానులు ఏమో కానీ షంబీపూర్ రాజు ఆయన అయితే ఎందుకు ఇలా జరిగింది, దీని వెనుక ఎవరున్నారు, నాకు ఎందుకు ఇలా హ్యాండ్ ఇచ్చారు అని తీవ్రమైనటువంటి మనస్తాపంతో తెగ మదన పడుతున్నారట.